గీతం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం కారులకే ఎన్క్యాప్ నిధుల కింద 4,56,00,000 రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి. వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క 5 కోట్ల రూపాయల నిధుల్లో 1,75,00,000 రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు, హౌసింగ్ బోర్డు కావచ్చు, కల్లూరుపల్లి కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, మిట్ట కావచ్చు, దండోరా కాలనీ, జగజ్జీవన కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరం ఉన్నటువంటి రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది. ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకు ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం. ఇదేదో వారిని పొగిడేదానికి చెప్పే మాటలు కాదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాను. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు. ఈ డివిజన్లో పేద కుటుంబాలు ఉన్నాయి, సామాన్య కుటుంబాలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదించి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ని దత్తత తీసుకుంటానని చెప్పని అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నన్ను అడిగిన మాట, రూరల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ని దత్తత తీసుకుంటానని నేను మాట ఇచ్చాను. ఆ డివిజన్కి ఏం పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అందుకే ఇప్పటికే డివిజన్లో ఈ యొక్క 6 నెలల సమయంలోనే 50 లక్షల రూపాయల పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలోనే మొత్తం డివిజన్ కలిపితే, కనపర్తిపాడన్నీ కలిపితే 1 కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకి ఈ అధ్వానమైన రోడ్డు కోసం 1,75,00,000 రూపాయలు, దాదాపుగా 1,75,00,000 రూపాయల వ్యయంతో రోడ్డుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో మాట చెప్పారు. నేను రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకి మరో 1 కోటి రూపాయలు ఎంపీ గ్రాంట్ కింద అందిస్తా.
వీలైన ఎక్కువ నిధులు ఈ డివిజన్కి పెట్టండి అని వారు సూచించారు. డివిజన్ పక్షాన కార్పొరేటర్ అరవ శాంతి పక్షాన, డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసుల పక్షాన, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల పక్షాన, ప్రజల పక్షాన, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంతోమంది వాళ్ళందరి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికల వేళ ఇచ్చే హామీలు గుర్తుపెట్టుకొని నెరవేర్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మాకందరికి కూడా మేము ఎక్కడైనా ఏదైనా హామీల విషయంలో ఎక్కడా కూడా అప్రమత్తంగా ఉండాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని మాకు దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి చప్పట్లతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ